ఇంకొక వార్త చూసుకుంటే ఇక్కడ ఏమంటున్నాడంటే సమస్యలపై ప్రశ్నిస్తే కేసులు పెట్టండి అని ఇక్కడ రేవంత్ రెడ్డి అయితే అంటున్నాడు. ప్రశ్నించే గొంతుకులను నొక్కేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. రాజ్యాంగం ప్రకారం భావ ప్రకటన స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉంటుందని, కానీ తెలంగాణలో ఆ స్వేచ్ఛను హరించే కుట్ర జరుగుతున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఏ సమస్య వచ్చినా సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతూ సంబంధిత అధికారులకు తెలిసేలా చేస్తారు. అయితే అలా సమస్యలపై సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్న 200 అకౌంట్లపై సీఎం రేవంత్ రెడ్డి కన్నేశారట. కరెంట్ సమస్యలు, తాగునీటి సమస్యలు, రైతు సమస్యలపై పోస్టింగ్ పెడుతున్న 200 మంది ఖాతాలను రేవంత్ రెడ్డి టీం పోలీసులకు ఇచ్చినట్టు సమాచారం అందుతుంది. వాళ్ళు కొంతమందిని పోలీసులు ఇప్పటికీ అదుపులోకి తీసుకున్నారని విచారిస్తున్నారట. సమస్యలపై ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా ఎవరు పోస్టింగ్లు పెట్టినా అరెస్టు చేయాలని, ఎవరు ఫోన్ చేసినా వదిలిపెట్టేవద్దని సీఎం అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేసినట్టు తెలుస్తుంది. ఇది కాదా నియంత్రిత పాలన అంటే? ప్రభుత్వం ప్రజాపాలన అయినప్పుడు ఎందుకు వ్యక్తి అంటే మేము వాళ్ళు ఏం మీ పాలులు కాదు, మీ అంటే శత్రువులు కాదు కదా, భూమి పంచాయతీలు అయితే ఏం లేవు, వాళ్ళు పోస్టులు పెడతారు ఖచ్చితంగా. ఇప్పుడు భావ స్వేచ్ఛ ప్రకటన చేసి అంటే భావ ప్రకటన స్వేచ్ఛ చేసే అధికారం ఎవరికైనా ఉంటుంది. మనకు భారత రాజ్యాంగం అది వెసులుబాటు కల్పించింది. తప్పకుండా వాడుకుంటారు. వాడుకున్నప్పుడు నువ్వెందుకు ఇట్లా చేయాల్సిన అవసరం ఏం లేదు కదా. ఇప్పుడు 200 మంది ఖాతాలను రేవంత్ రెడ్డి సోషల్ మీడియా ఖాతాలను కానీ ఇవన్నీ చూసుకుంటే 200 మంది ఖాతాలను పోలీసులకు అప్పచెప్పినాడు. ఇప్పుడు పోలీస్ వ్యవస్థ కూడా మొత్తం ప్రభుత్వం అండర్లో నడుస్తుంది, అంటే కాంగ్రెస్ అండర్లో నడుస్తుంది, ప్రభుత్వం అండర్లో మనం చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళు కూడా అక్రమ కేసులు నమోదు చేయడం, ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తే ఇవన్నీ చూసుకున్నట్టయితే ఏంటంటే తెలంగాణ చాలా ప్రమాదంలో పడి ఉన్నట్టయితే మనకు పూర్తిగా క్లుప్తంగా అర్థమవుతుందని మనం చెప్పుకోవచ్చు.